మాలా సూదంటూ రాయే పిల్ల అంతకంటే పాట రాదు అయ్యా సారీ. ఈ సాంగ్ విన్న తర్వాత ఎందుకో ప్రియాంక మోహన్ ఈ సినిమా నుంచి అవుటా. She will die. She will die. Most barbarian. సో దే కాల్ హిమ్ ఓజీ నుంచి సువి సువి సాంగ్ వచ్చేసింది అన్నట్టు. నాకు ఈ సాంగ్ నచ్చింది భయ్య, పర్లేదు, సూపర్ ఉందని చెప్పను, క్యాక్ అని చెప్పను, ఎందుకంటే నేను 4 సార్లు విన్నాను, 4 సార్లు బాగుంది అనిపించింది. తర్వాత థియేటర్ ఎలా ఉండదు చూడాలి. బట్ నాకు దీంట్లో విపరీతంగా నచ్చిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి లుక్స్. అంటే ఈ సినిమాని చాలా రోజులే షూట్ చేశారు కదా, ఇది ఎప్పుడు చేశారో తెలియదు కానీ ఇప్పటివరకు వచ్చిన ఫైర్ స్టామ్ సాంగ్ కానీ దీంట్లో కానీ ఆయన లుక్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సుజిత్ న్యూ దాట్ ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఇలా ప్రజెంట్ చేయాలి అన్నట్టుగా చేసినట్టు అనిపిస్తుంది. అవి మస్తు అనిపించింది. అండ్ నాకు ఎందుకో తేడా కొడుతుంది ప్రతిసారి చెప్పినట్టుగానే. ఈ సాంగ్ విన్న తర్వాత ఎందుకో ప్రియాంక మోహన్ ఈ సినిమా నుంచి అవుటా. She will die. She will die. Most barbarian. అంటే లైక్ టెక్నికలీ ఇలాంటి సాంగ్స్ జరుగుతాయి అనమాట హీరోయిన్ చచ్చిపోయేటప్పటికి ఆ సినిమాలో. జనరల్ గా నాకు ఎందుకో ఇది వకీల్ సాబ్ లో శృతి హాసన్ గారు సాంగ్ ఉంటుంది చూసారా, మొదలేగా కొత్త కొత్త కథలు అనుకుంటా, అట్లాంటి టైప్ కనబడదు అనమాట. అంటే వీరిద్దరి మధ్య అన్యూన్యత అండ్ ఆల్సో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లెక్క ఉందన్నట్టు. ఫ్లాష్ బ్యాక్ లో ఇవన్నీ వదిలేసి ఓజస్ అండ్ ఆల్సో హీరోయిన్ తోటి వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడో హిల్ స్టేషన్ లో ఆనందంగా వాళ్ళ జీవితం గడిపేస్తుంటే సంథింగ్ హ్యాపెన్స్. నేను చెప్తున్నా కదా, నేను సోది వేసేసుకుంటున్నా, నాకు ఇష్టం ఉన్నట్టు స్టోరీ యాడ్ చేసేసుకుంటున్నా, బట్ ఇట్స్ ఫన్ మ్యాన్. నిజంగా ఆ టైంలో హీరోయిన్ చచ్చిపోతుంది, లైక్ ఏదో జరుగుతుంది, సో ఈస్ కమింగ్ బ్యాక్. అంటే అదంతా వదిలేసి అరే అని ఆనందంగా బ్రతుకుతా అని చెప్పేసి హీరోయిన్ తో వచ్చిన తర్వాత మేబీ హీరోయిన్ చచ్చిపోతుంది లేదా వేరేదేదో జరుగుతుందేమో. దాని తర్వాత హీ కమ్స్ బ్యాక్ అండ్ మళ్ళీ పగరా గిల్లిన ఫైర్ అని కూడా మనకి స్టార్ట్ అవుతుందేమో. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే నేను ఇప్పుడు దే కాల్ హిమ్ ఓజీ నుంచి అమ్మో ఏదో గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ ఉంటుందని అనుకోవట్లేదు. కన్వెన్షనల్ స్టోరీ అయినా కానీ మంచి చెప్తే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్, మంచి మంచి మూవ్మెంట్స్ ఉంటే సరిపోతుంది. స్టోరీని బాగా చూపిస్తే ఐఎమ్ హ్యాపీ. అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు. ఏదో కొత్త స్టోరీ గ్రౌండ్ బ్రేకింగ్ ఇప్పటి వరకు మనం చూడని రేంజ్ లో ఉండాలి అని నేనేం అనుకోవట్లేదు. మంచి స్టోరీ అయితే చాలు నాకు, అంతకంటే ఏమవుతుంది. ఈ 2 ప్రోమోస్ అవే ప్రామిస్ చేస్తున్నాయి. ముఖ్యంగా నాకు ఇట్లాంటి సినిమాలో జనరల్ గా పెద్ద ప్రాబ్లం అనిపించేది హీరో హీరోయిన్ మధ్యలో ఏజ్ గ్యాప్ కనబడితే నాకు ఎందుకు బాగా ఫీలింగ్ వస్తుంది. బట్ మా సాయిగాడు ఎప్పుడు చెప్పినట్టుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో ప్రియాంక మోహన్ మధ్యలో కెమిస్ట్రీ కుదిరింది. వాళ్ళిద్దరు పేరుని చూస్తుంటే నాకు స్క్రీన్ మీద ఎక్కడ ఎబ్బెట్టు కనిపించలేదు. వాళ్ళిద్దరు మంచి కూర్చున్నారు, కెమిస్ట్రీ బాగా పండింది అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఇన్ దిస్ మంత్ సీరియస్లీ చాలా చాలా బాగుంది. రవికే చంద్రన్ గారు ఫెంటాస్టిక్ వర్క్ నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ మనకి ఫైర్ స్టామ్ లో ఏ రకమైన పీక్ చూపించారో దీనికి డిఫరెంట్ సైడ్ చూపించారు అనిపించింది అనమాట. ఇలాంటి 2 సాంగ్స్ నువ్వు సినిమా పేరు చెప్పకుండా ఇది ఏ సినిమా నుంచి అడిగితే మాత్రం ఖచ్చితంగా సువి సువి ఓజీ నుంచి వస్తుందని నేను అనుకోను. అట్లుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, అది మంచిగా అనిపించింది. బట్ సాంగ్ ఎలా ఉందిరా అంటే మాత్రం అంటే లైక్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే అంతే. ఓ క్యాక అమ్మ బాబాయ్ చాట్ బస్ట్ అనుకోను. టెక్నికల్ ఇది స్లో పాయిజన్ లెక్క అనిపిస్తుంది నాకు, ఓకే అంతే అనిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో హీరోయిన్ ఒక డాక్టర్ రోల్ గా చేస్తుంది. మన ఓజస్ గంభీరా ఒక మార్షల్ ఆర్టిస్ట్ అండ్ హీస్ డాన్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఆల్రెడీ చూపిస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని షార్ట్స్, దాంట్లో మనకి మార్షల్ ఆర్ట్స్ యూనిఫామ్ పెట్టుకోవడం, ఆమె మధ్యలో చీరలు కానీ ఎడిదికు ఇంకో షార్ట్ లో ఓజస్ గంభీరా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ సినిమాలో ఎలా చూపిస్తారో కూడా చూడాలి. నాకైతే మాత్రం ఒకటి, ఓజీ సినిమా థియేటర్స్ లో ఎలా ఉంటుందో నాకు సంబంధం లేదు. ఓజీ రిలీజ్ కాక ముందంతా నేను ఎంజాయ్ చేసేస్తాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆయన్ని చాలా బాగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇలాంటి సినిమా ఇప్పట్లో రాదనిపిస్తుంది. అండ్ వచ్చే ప్రతి ప్రోమో చాలా బాగుంటుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. అండ్ మర్చెండైజ్ వదులుతారంట ఇవాళ 6 PM కి లైవ్ పెట్టుకుందామా లేదా ఎందుకు అనిపిస్తుంది నాకు మాత్రం పెడదామని. నాకైతే సువి సువి నచ్చింది. లైక్ లిరిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా సూదింగ్ సాంగ్ లెక్క అనిపించింది. సూపర్ క్యాక్ దీనంత గొప్ప సాంగ్ లేదు అని చెప్పను కానీ ఇట్ వాస్ అ గుడ్ వన్. ఫైర్ స్టామ్ వేరే లెవెల్ ఎక్కింది, ఇది మెల్లమెల్లగా ఎక్కుతుంది అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంటి, అసలు విన్నారా, నచ్చిందని అసలు కామెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.